అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇందాకే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో ఈరోజు సాయంత్రం జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరితో పాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత నాయకుడు ఒక ఆయన, అలాగే మరో కొంతమంది ఒక రకరకాల మంత్రాలయము, ఆదోని, మంగళగిరి, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన చాలామంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు భారీగానే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం, అనూహ్యం ఏంటంటే ఈరోజు జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు టీడీపీలో సీట్ లేదు. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి టీడీపీలో సీట్ ఇవ్వరు. ఆ ఉదయగిరి సీటో, ఆ సీటో, వేరే సీటో ఇవ్వరు, ఆయనకు ఇవ్వననే చెప్పారు, కానీ జాయిన్ అయ్యారు. ఎందుకు? అలాగే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా టీడీపీలో సీట్ ఇవ్వరు, ఇచ్చే ఛాన్స్ లేదు. అలా ఇస్తే టీడీపీలో స్ట్రక్చరు, టీడీపీలో కల్చరు దెబ్బతింటుంది. ఆ విషయం తెలుసు, ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా తెలుసు. అది తెలిసి కూడా తనకు సీట్ లేకపోయినా పర్లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పి ఆమె టీడీపీలో జాయిన్ అయ్యారు. అంటే ఇద్దరూ కూడా టికెట్ లేకపోయినా పర్వాలేదు, మేము వైసీపీలో ఉండలేం, వైసీపీలో మేము ఉండబోం, మేము టీడీపీకి పనిచేయడానికి రెడీగా ఉన్నాం అని ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు? దీన్ని మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాల్సిన అంశం. వాళ్ళు అసలు వైసీపీ నుంచి బయటకు ఎందుకు వచ్చారు? వాళ్ళకి వైసీపీలో సీట్ లేదు కాబట్టి, వైసీపీలో టికెట్ ఇవ్వట్లేదు, మేము అక్కడ వేరే వాళ్ళకి ఇస్తాం అన్నారు కాబట్టి, ఇండైరెక్ట్గా పరోక్షంగా వాళ్ళకి ఆ సిగ్నల్స్ పార్టీ పెద్దలు ఇచ్చారు కాబట్టే వాళ్ళు 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అదే వాళ్ళకు వైసీపీలో కంఫర్ట్గా ఉండి వైసీపీలోనే వాళ్ళకి సీట్లు ఇస్తామంటే ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు పార్టీ మారుతారు? అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వైసీపీ సీట్ ఇవ్వలేదు సో టీడీపీకి వచ్చారు, మరి టీడీపీ కూడా సీట్ ఇవ్వదు కదా అని. సో ఇక్కడ వాళ్ళు వైసీపీ సీటు ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు, సో మళ్ళీ సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. కాబట్టి నాకు సీటు ఇవ్వని పార్టీ ఇక్కడ గెలవకూడదు, ఇక్కడ ఆ పార్టీకి అంత సీన్ లేదు, ఆ పార్టీలో వేరే నేను తప్ప వేరే వాళ్ళు దిక్కులేదు అనేంత కసికి వెళ్ళిపోయారు ఆ పార్టీ నాయకత్వం పట్ల. కాబట్టి టీడీపీలో సీట్ లేకపోయినా పర్లేదు కానీ వైసీపీ ఇక్కడ గెలవకూడదు అని ఫిక్స్ అయ్యారు. సేమ్ ఉండవల్లి శ్రీదేవి గారిని, ఆమె ఒక డాక్టర్, ఆమె మంచి హస్తవాసి తెలిసిన డాక్టర్, మంచి పేరుంది, పెద్ద హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఆమెను తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగి ఆమెకు సీట్ ఇచ్చారు. ఒక్కసారి ఆమె పార్టీ పట్ల కృతజ్ఞతగానే ఉన్నారు, కాకపోతే తెలిసి తెలియని రాజకీయం చేశారు. ఆమె చుట్టూ కొంతమంది చేరి ఆమె రాజకీయాన్ని పక్కదారి పట్టించారు. పార్టీలోనే చాలా విభేదాలు రావడంతో, వర్గాలు ఉండడంతో ఆమె పార్టీని తట్టుకోలేక ఆ పార్టీలో సీటు కూడా ఇవ్వరని తెలిసి పార్టీ మారిపోయారు. సో ఇప్పుడు టీడీపీలో కూడా సీటు ఇవ్వకపోయినా తనకు తన పార్టీ తాడికొండలో టీడీపీ గెలవడం కావాలి, వైసీపీ అనే పార్టీ ఓడిపోవడం కావాలి, తనకు అన్యాయం చేసిన పార్టీ ఓడిపోవడం కావాలి. అందుకే వాళ్ళిద్దరూ స్వచ్ఛందంగా పార్టీ ఇవ్వదు అని, టికెట్ ఇవ్వదని తెలిసిన తర్వాత కూడా జాయిన్ అయ్యారని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళలాగానే మరో 15-20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, టికెట్ ఇవ్వకపోయినా చేరడానికి రెడీగా ఉన్నారు. దాదాపుగా 80 నుంచి 90 మందికి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదు, ఇచ్చే అవకాశం లేదు. సో అందుకని ఆ ఎమ్మెల్యేల్లో చాలామంది వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, వైసీపీని వ్యతిరేకిస్తున్నారు. సో వైసీపీ టికెట్ ఇవ్వదు కదా, టీడీపీ ఇస్తే టీడీపీలోకి వెళ్ళిపోదామని కొంతమంది రెడీగా ఉన్నప్పటికీ టీడీపీ చంద్రబాబు గారు కూడా లేదు, మేము టికెట్లు ఇవ్వలేము, మీరు వస్తే రండి, గవర్నమెంట్ వచ్చాక చూద్దాం, అంతే తప్ప మీకైతే మాత్రం సీట్ ఇవ్వలేము అని చాలామందికి చెప్పేస్తున్నారు. మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి సీటు తీసుకుంటామంటే ఎలా, అది అవ్వదు అని చెప్పేస్తున్నారు. సో అయినప్పటికీ మేము వచ్చేస్తాము, ఈ పార్టీలో ఉండలేము, ఈ పార్టీ కల్చర్ బాగోలేదు అని చెప్పి ఓపెన్గా మాకు సీట్ లేకపోయినా పర్లేదు, మేము రావడానికి రెడీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన ఆ నియోజకవర్గంలో గ్రూప్స్, గొడవలు ఉండకుండా ఉంటుంది అంటే టీడీపీ వాళ్ళని తీసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. సో మేబీ జనవరి నెలలో మరింతగా భారీగా చేరికలు అయితే ఉండొచ్చు. జనవరి, ఫిబ్రవరి నాటికి దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం అయితే ఉంది.